హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మన ఇంట్లో మునక్కాయ సాంబారు, చిక్కుడుగాయ ఫ్రై ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజైతే నేను కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కదా అని కొంచెం లేటుగా చేస్తున్నాను ఫ్రెండ్స్. రైస్ పెట్టాను, ముందుగా చిక్కుడుకాయలు అవన్నీ కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా లేట్ చేయడం ఎందుకని ఇటుపక్క చిక్కుడుకాయలు పోపు పెడుతున్నాను ఫ్రెండ్స్. అటువైపు అయితే కందిపప్పు టమోటాలు వేసి కడిగి కుక్కర్లో పెట్టాను ఫ్రెండ్స్. చిన్న కుక్కర్ ఉంది కదా మన ఇంట్లో. నా వ్లాగ్స్ చూసే వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది అమ్మ ఏవే వస్తువులు వాడతారు అని. ఇక్కడైతే చిన్న కుక్కర్లో పప్పు టమోటాలు వేసి పెట్టేశాను. తగినంత నీళ్లు వేసి ఉడికించుకోవడం ముందు, సాంబార్కి ముందు అలా చేస్తాను ఫ్రెండ్స్ నేను. తర్వాత చిక్కుడుకాయ పోపు పెట్టేశాను, అందులో సాల్టు కొద్దిగా పసుపు వేసి మూత పెట్టాను ఫ్రెండ్స్. అది అటుపక్క ఉడుకుతోంది. రైస్ అయిపోయిన తర్వాత ఈ రెండు ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆయిల్ వేసాను సాంబార్కి. సాంబార్లో 2 ఎండుమిర్చి వేసాను ఫ్రెండ్స్. ఇంకొక విషయం, సారీ ఫ్రెండ్స్, నైటీ వేసుకున్నాను, ఏమనుకోకండి. హెల్త్ ఇష్యూ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా శారీ కట్టుకునే ఓపిక కూడా లేదు, నడుము బాగా నొప్పేస్తుంది. అందుకని ఫ్రీగా ఉంటుందని అది వేసుకుని వీడియో చేస్తున్నాను, ఏమనుకోకండి ప్లీజ్. స్కిప్ చేసేయండి. పోపులో ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతి గింజలు వేసాను ఫ్రెండ్స్. అంటే తిరగమూతకి ఒక 1/4 స్పూన్ అలాగే వేసాను. ఒక 10 గింజలు 15 గింజల లోపు ఉంటాయి. దాని తర్వాత కరివేపాకు అవన్నీ వేసి, ఇక్కడ మీరు గమనిస్తున్నారా, అమ్మ ఆనియన్ వేయట్లేదు, తర్వాత లాస్ట్లో వేస్తానని చెప్తూ ఉంటాను కదా. ఆనియన్ వేపి ఇందులో కలుపుతూ ఉంటాను. 2 రకాలుగా చేయలేక అలా చేస్తూ ఉంటానని చెప్తున్నాను కదా. నేనైతే ఆనియన్ తినను, ఇంట్లో వాళ్ళ కోసం చేయాలి కాబట్టి అలా చేస్తూ ఉంటాను. నాకు సపరేట్గా చేసేసుకొని తర్వాత వాళ్ళకి కలుపుతూ ఉంటాను. ఇక్కడ మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అందులో వేసేసాను. ఉప్పు, పసుపు, ఇంకా కావాల్సినవి కారము, ఇవన్నీ ఒక్కొక్కటి వేసేసుకోవడమే అందులో. ఈలోపు ఫ్రై మాడిపోతుందేమో అని డౌట్ వచ్చి అది కలుపుతున్నాను ఫ్రెండ్స్. వాటర్ లేకుండా ఫ్రై చేస్తానని చెప్పాను కదా. ఈరోజైతే కొంచెం వాడిపోయినాయి ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు, అందుకని కొద్దిగా వాటర్ వేసాను అందులో. ఇక్కడ సాంబార్ ఉడికేలోపు ఇంక మిగతా వంట పనులు ఇంకేమైనా ఉంటే పెండింగ్ అవి చూసుకుందామని అలాగే వెళ్ళాను ఫ్రెండ్స్. ఉప్పు తీసుకొని రావాలి. అలాగే ఉప్పు వేసేసిన తర్వాత ఈ కూరగాయల ముక్కలు అవన్నీ కూడా ఇంకా వంకాయలు వేసి చెయ్యాలి ఫ్రెండ్స్. మా వాళ్ళకి మునక్కాయ సాంబార్ చెయ్యాలి అంటే తప్పనిసరిగా వంకాయలు కూడా ఉండాలి. దాని జతలో మామిడికాయ కూడా వేయాలి ఫ్రెండ్స్. అయితే మామిడికాయలు ఇంట్లో నిండుకున్నాయి, అందుకని చింతపండు పులుపు కొద్దిగా కలిపి పెట్టాను. వంకాయలు ఎప్పుడూ పొడవుగానే వేస్తూ ఉంటాను కదా, కట్ చేసి ఇంక ఈరోజు రౌండ్గా వేద్దాం అన్నట్టుగా రౌండ్గా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా చేస్తూ ఉండడం వంటింట్లో ఆడవాళ్ళకి ఆనవాయితీనే కదా. ఒకే కూరని రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా. అలాగే కూరగాయల ముక్కలు కూడా మనకు నచ్చిన పద్ధతిలో మనం కట్ చేసుకునే స్వాతంత్రం అయినా మనకుంది, దానికి సంతోషపడాలి మనము. అయితే అన్నీ సమపాళ్ళల్లో టేస్ట్గా ఉంటేనే నచ్చి అందరూ కడుపు నిండా తింటారు. అయితే మనం అన్నీ చేసినా సరే, ఏ ఒక్కరి ఇంట్లో వాళ్ళు సరిగా తినకపోయినా మన మనసు వెలితిగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంట్లో ఆడవారికి అంటే ఇల్లాలికి కానీ, లేదా ఆ ఇంటి కోడలికి కానీ, అంటే ఆ ఇంటి పెద్దవాళ్ళైనా సరే, అత్తాకోడళ్ళు ఎవరు వంట చేసినా సరే అందరూ తింటేనే ఆ ఇల్లాలికి సంతృప్తి కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే వంకాయ ముక్కలు వేసేసిన 2 నిమిషాలకి చింతపండు పులుపు కూడా కలిపేశాను. అంటే నానబెట్టుకున్నాను కదా. మామిడికాయ ఉంటే చింతపండు పులుపు వేయను ఫ్రెండ్స్. మనోళ్ళు కొంతమంది మీ కూరలు పుల్లగా ఉంటాయి అంటారు తినేవాళ్ళు, కానీ నేను నిజానికి ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. మామిడికాయ టమోటాలు వేసినప్పుడైతే చింతపండు పులుపు వేయను. ఒకప్పుడు వేసేదాన్ని నా చిన్న వయసులో. అంటే పిల్లలు పెరిగేటప్పుడు. ఇప్పుడు నాకు ఏజ్ బారైపోయిందని అలా చెప్తున్నాను, మీరేం టీనేజ్ అని అనకండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను అలాగే చేస్తాను. టమోటాలు మామిడికాయ పుల్లగా ఉంటే మాత్రం వేయను, అది కూడా కొద్దిగా కట్ చేసి తిని చూసి వేస్తాను. మామిడికాయలు
పులుపు తక్కువగా ఉంటే కొద్దిగా చింతపండు వేస్తాను. ఇక్కడైతే ఫ్రై కూడా తయారైపోయింది ఫ్రెండ్స్. ఈ ఫ్రైకి వేరుశనక్కాయల పొడి, కొద్దిగా కారం వేసి కలిపేశాను. ఇక్కడైతే సో యమ్మీ యమ్మీ కదా ఫ్రయ్యి. చూస్తుంటే చాలా బాగా వచ్చిందని రంగు చూస్తేనే చెప్పేయచ్చు కదా! ఈ వ్లాగ్ ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్